అనగనగా ఒక ఊరిలో ఒక గొప్ప ముని ఉండేవారు. ఒకరోజు ఆయన దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. ఇలా అడిగాడు, స్వామీ, నేను సమాజంలో అందరికీ మేలు చెయ్యాలని చూస్తున్నాను. కానీ కొంతమంది అవసరమైన విషయాలపై నాతో వాదిస్తూ నా సమయాన్ని వృధా చేస్తున్నారు. వారిని ఎలా మార్చాలి? ఆ ముని చిరునవ్వు నవ్వి, నాయనా, మూర్ఖులతో వాదించడం అంటే బురదలో రాయి వేయడం. అది నీ మీద పడుతుంది. వారికి ఒక తర్క ఉంటుంది. అది ఒక ఉదాహరణ చెప్తాను విను అని ఒక కథ చెప్పాడు. ఒక అడవిలో ఒకరోజు ఒక గాడిద మరియు ఒక పులి మధ్య గొడవ జరిగింది. గాడిద అంది, చూడు పులిరాజా, ఈ గడ్డి నీలంగా ఉంది కదా అని. పులి ఆశ్చర్యపోయి, పిచ్చి గాడిద, గడ్డి పచ్చగా ఉంటుంది కానీ నీలంగా ఉండడం ఏమిటి అంది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. చివరికి వాళ్ళు అడవికి రాజైన సింహం వద్దకు వెళ్ళారు. సింహం గంభీరంగా కూర్చుని ఉంది. గాడిద పరిగెడుతూ వెళ్ళి, రాజా, గడ్డి నీలంగా ఉంటుంది కదా, ఈ పులి మాత్రం పచ్చగా ఉంది అని నాతో వాదిస్తుంది. దానికి తగిన శిక్ష వేయండి అని అరిచింది. సింహం కాసేపు ఆలోచించి పులికి 5 సంవత్సరాల పాటు మౌనంగా ఉండే శిక్ష వేసింది అని తీర్పు చెప్పాను. గాడిద ఆనందంగా వెళ్ళిపోయింది. కానీ పులి బాధతో, రాజా, గడ్డి పచ్చగా ఉంటుంది కానీ మీకు కూడా తెలుసు కదా, మరి నాకెందుకు శిక్ష వేశారు అని అడిగింది. అప్పుడు సింహం ఇలా అంది, గడ్డి పచ్చగా ఉంటుంది కదా, నీలంగా ఉంటుంది కదా అనే దానితో నాకు సంబంధం లేదు. నీలాంటి తెలివైన ప్రాణి ఒక గాడిదతో వాదించి ఆ గొడవను నా దగ్గరకు తీసుకుని వచ్చి నా సమయం వృధా చేసినందుకు ఈ శిక్ష కదా. కథ ముగించిన తరువాత ఆ ముని ఆ యువకుడిని చూసి, నాయనా, వాస్తవం తెలిసిన తరువాత కూడా అది ఒప్పుకొని వారితో వాదించడం అంటే నీ తెలివితేటలు నువ్వే తగ్గించుకోవడం. నువ్వు వాదించిన ప్రతిసారి నీ ప్రశాంతతను కోల్పోతావు. అదే వాడు కోరుకునేది. నీ ప్రశాంతతను కాపాడుకోవడం నీ బాధ్యత. మౌనంగా ఉండడం అంటే ఓడిపోవడం కాదు, అది నీ స్థాయిని కాపాడుకోవడం అని ముని ఆ యువకుడికి చెప్పాడు. నీతి: నిజం తెలియని అజ్ఞానులతో లేదా కావాలనే వాదించే మూర్ఖులతో వాదించడం వల్ల మన సమయం, ప్రశాంతత వృధా అవుతాయి. సత్యం ఏమిటో మనకు తెలిసినప్పుడు అహంకారంతో వాదించేవారిని మౌనంతో గెలవడమే వివేకవంతుల లక్షణం. మన స్థాయికి తగిన వాదనలకు దూరంగా ఉండటం ఓటమి కాదు, అది మన ఆత్మగౌరవాన్ని మరియు మానసిక ప్రశాంతతను కాపాడుకునే గొప్ప విజయం.